డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో సౌత్ ఆఫ్రికా టీం దుమ్ము రేపింది. ఈరోజు వాళ్ళు శ్రీలంక టీంను వరుసగా రెండో మ్యాచ్లో కూడా ఓడించి ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక స్పాట్ను ఫిక్స్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో శ్రీలంక టీంను వైట్ వాష్ చేయడం అనేది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీం యొక్క డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్సెస్ను అమాంతం పెంచేసింది. అదర్ హ్యాండ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం మన టీంని ఓడించిన తర్వాత వాళ్ళ డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్సెస్ కూడా చాలా పెరిగాయి. సో ప్రస్తుతానికైతే సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఈ రెండు టీంలు పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నాయి. మన టీమిండియా 3వ స్థానానికి పడిపోయింది. అండ్ నిన్న మొన్నటి వరకు రేసులో కనిపించిన శ్రీలంక టీం ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే. ఇక న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఎప్పుడైతే ఇంగ్లాండ్ టీం మీద వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారో అప్పుడే ఎలిమినేట్ అయిపోయారు. సో ప్రస్తుతానికైతే డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ ఉన్న 9 టీమ్స్లో 6 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయినట్టే చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ శ్రీలంక టీంకి ఒకే ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది, బట్ దాని గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో ప్రజెంట్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉన్న టీమ్స్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ మన టీమిండియా. మోస్ట్లీ 3 టీమ్స్ నుంచి ఏవో 2 టీమ్స్ మాత్రమే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాయి. ఎందుకంటే వాళ్ళకి తప్ప మరి ఇతర టీమ్స్కి కూడా 55 కంటే ఎక్కువ పీసీటీ సాధించే అవకాశం లేదు. సో మనమైతే ఈ వీడియోలో మేజర్గా సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరి ఇండియా ఈ 3 టీంల యొక్క డబ్ల్యూటీసీ ఫైనల్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ దెన్ లాస్ట్లో శ్రీలంక టీం యొక్క అవుట్ సైడ్ ఛాన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కాస్త జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే వీటిలో కొన్ని కన్ఫ్యూజింగ్ సినారియోస్ ఉండబోతున్నాయి. సో మీరు వాటిని జాగ్రత్తగా వింటేనే అర్థం చేసుకోగలరు. ఎనివే ఫస్ట్ టీం చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీం సౌత్ ఆఫ్రికా. సో వీళ్ళ దగ్గర అయితే ప్రజెంట్ 63.33 పీసీటీ రేషియో ఉంది. అండ్ ఇదైతే డబ్ల్యూటీసీ ఫైనల్కు డైరెక్ట్గా తీసుకుపోగలిగే పీసీటీ. బట్ ఎనివే సౌత్ ఆఫ్రికా టీంకి చూసుకుంటే ఇంకా ఈ సైకిల్లో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళు పాకిస్తాన్తో సౌత్ ఆఫ్రికా వేదికగా 2 మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు. సో 2 మ్యాచ్ల రిజల్ట్ బట్టి సౌత్ ఆఫ్రికా క్వాలిఫికేషన్ ఆధారపడి ఉంటుంది. మిగిలిన వాళ్ళకి 2 మ్యాచ్లు కూడా పాకిస్తాన్ టీం ఓడింగ్ చేస్తే వాళ్ళ పీసీటీ 69.44గా మారిపోతుంది. విచ్ మీన్స్ కళ్ళు మూసుకుని డైరెక్ట్గా డబ్ల్యూటీసీ ఫైనల్కు క్వాలిఫై అయిపోతారు. లేదు ఈ 2 మ్యాచ్లో గెలవలేకపోయారు, ఒక మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోయారు. బట్ స్టిల్ సౌత్ ఆఫ్రికా టీం చాలా కంఫర్టబుల్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక్క మ్యాచ్లో గెలిచినా సరే వాళ్ళ పీసీటీ 61.11గా ఉంటుంది. దీంతో సౌత్ ఆఫ్రికా టీం ఈజీగా ఫైనల్స్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆస్ట్రేలియా మరి ఇండియా ఈ 2 జట్లలో ఏదో ఒక టీం మాత్రమే 60 కంటే ఎక్కువ పీసీటీ సాధించగలదు. విచ్ మీన్స్ సౌత్ ఆఫ్రికా టీం యొక్క పీసీటీ 60 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. సో ప్రజెంట్ అయితే సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు ఒకటి ఈజీగా గెలిచేయచ్చు. ఎందుకంటే 2 మ్యాచ్లు ఆడబోయేది వాళ్ళ సొంత గడ్డ మీదే. పైగా ఓపెనింగ్ టీం కూడా పాకిస్తాన్ అంత స్ట్రాంగ్ ఏమీ కాదు. సో సౌత్ ఆఫ్రికా టీంకి అయితే డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళేందుకు 90% ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా చోక్ చేసి పాకిస్తాన్ టీం మీద 2 మ్యాచ్లు ఓడిపోతేనే అప్పుడు వాళ్ళ పీసీటీ కిందకి పడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ 52.77గా మారిపోతుంది. విచ్ మీన్స్ వాళ్ళు డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళాలంటే వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఎస్పెషల్ ఇండియా లేదా ఆస్ట్రేలియా ఈ 2 జట్లు ఏదో ఒకటి మిగతా అన్ని మ్యాచ్లు ఓడిపోవాలి. అప్పుడు మాత్రమే సౌత్ ఆఫ్రికా టీంకి పాసిబుల్ అవుతుంది. సో సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు ఓడిపోతేనే ప్రమాదం. ఒక మ్యాచ్ గెలిచిన ఈజీగా క్వాలిఫై అయిపోతారు. లేదు ఒక మ్యాచ్ ఓడిపోయి ఒకటి డ్రా చేసుకున్నా సరే వాళ్ళ పీసీటీ 55.55గా ఉంటుంది. విచ్ మీన్స్ స్టిల్ వాళ్ళు ఇంకా కంటెన్షన్లో ఉంటారు, బట్ వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వాలి. లేదు 2 మ్యాచెస్ డ్రా చేసుకుంటే వాళ్ళ పీసీటీ 58.33గా అవుతుంది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కంటెన్షన్లో ఉంటారు. సో సౌత్ ఆఫ్రికా టీంకి బాగా డేంజర్గా మారేది వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోతేనే. అదర్వైజ్ ఏ రిజల్ట్ వచ్చినా వాళ్ళు మోస్ట్ లైక్లీ డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇక పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్న టీం ఆస్ట్రేలియా టీం. సో ప్రజెంట్ అయితే వీళ్ళు 60.71 పీసీటీతో పాయింట్స్ టేబుల్లో చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. మెయిన్లీ మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఆస్ట్రేలియా టీంకి రిమైనింగ్ మ్యాచెస్ ఎక్కువ. వాళ్ళు మన టీమిండియాతో 3 మ్యాచ్లు ఆడతారు. అండ్ దెన్ శ్రీలంక వెళ్ళి శ్రీలంకతో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడతారు. విచ్ మీన్స్ ఆస్ట్రేలియా టీంకి ఓవరాల్గా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో దీనివల్ల ఆస్ట్రేలియా టీంకి డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిల్ వాళ్ళు కనుక 5 మ్యాచ్లు గెలిచేస్తే పీసీటీ 71.05గా మారిపోతుంది. విచ్ మీన్స్ కళ్ళు మూసుకుని ఫైనల్కి వెళ్ళిపోతారు. లేదు మిగిలిన 5 మ్యాచ్లు 4 గెలిచినా సరే వాళ్ళ పీసీటీ 65.78గా ఉంటుంది. అండ్ ఈ టైంలో కూడా వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతారు. ఈవెన్ 3 మ్యాచ్లు గెలిచినా సరే వాళ్ళ పీసీటీ 60.52గా ఉంటుంది. సో ఆస్ట్రేలియా టీం మీద అయితే మరీ ఎక్కువ ఒత్తిడి ఉండబోవట్లేదు. వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లో 3 గెలిచినా చాలు ఈజీగా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళిపోతారు. దీనివల్ల ఆస్ట్రేలియా టీంకి డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళేందుకు 70% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మిగిలిన 5 మ్యాచ్లో 2 మాత్రమే గెలిచినప్పుడు. ఈ సందర్భంలో వాళ్ళ పీసీటీ 55.2 వరకు పడిపోతుంది. దీంతో ఆస్ట్రేలియా టీం డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళాలంటే వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఆస్ట్రేలియా టీం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లో 3 గెలవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ ఛాన్సెస్ చాలా క్లియర్గా ఉంటాయి. లేకపోతే వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఈవెన్ 2 మ్యాచెస్ గెలిచి ఒకటి డ్రా చేసుకున్నా సరే వాళ్ళ పీసీటీ 57.01గానే ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా 2 మ్యాచ్లు గెలిచి 2 డ్రా చేసుకున్నా సరే వాళ్ళ పీసీటీ 58.77గానే ఉంటుంది. స్టిల్ వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఆస్ట్రేలియా టీంకి క్లియర్గా ఉన్న ఆప్షన్ మిగిలిన 5 మ్యాచ్లో 3 గెలిచేయాలి. అండ్ వాళ్ళు కనుక చేయగలిగితే ఆటోమేటిక్గా ఇండియా మరియు శ్రీలంక 2 కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్లు ఆడిపోయింది 2 జట్ల మీదే. సో ఆస్ట్రేలియా టీంకి అయితే డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళేందుకు ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 3లో ఉన్న మన టీమిండియా పొజిషన్ చూసుకుంటే అంత కంఫర్టబుల్గా లేదు.
ఇన్ఫాక్ట్ మన వాళ్ళకి డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళేందుకు చాలా వరకు ఛాన్సెస్ తగ్గిపోయాయి. ఎస్పెషల్లీ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత మన వాళ్ళ పీసీటీ బాగా డ్రాప్ అయింది. సో ప్రజెంట్ అయితే మన టీమిండియా పీసీటీ కేవలం 57.29గా మాత్రమే ఉంది. అండ్ మన వాళ్ళకి రిమైనింగ్ మ్యాచెస్ చూసుకుంటే 3 మాత్రమే ఉన్నాయి. అండ్ 3 కూడా ఆస్ట్రేలియాతో ఆడబోతున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే మన టీమిండియాకి మిగిలింది ఇంకా బీజీటీలో 3 మ్యాచ్లు మాత్రమే. దీంతో సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి మన టీమిండియా భవిష్యత్ చాలా వరకు తేలిపోతుంది. సో మన టీమిండియా ఆల్రెడీ సిరీస్లో ఆడిన 2 మ్యాచ్లు 1-1తో ఉన్నారు. దీంతో మిగిలిన 3 మ్యాచ్లు కనుక గెలవగలిగితే మన వాళ్ళ పీసీటీ 64.03గా మారుతుంది. అంటే మన వాళ్ళ సిరీస్ను 4-1 తేడాతో గెలిస్తే మన వాళ్ళ పీసీటీ 64కి రీచ్ అయిపోతుంది. అండ్ ఈ సందర్భంలో కళ్ళు మూసుకొని డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మన టీమిండియా ఆస్ట్రేలియా మీద 3 మ్యాచ్లు గెలుస్తారు. విచ్ మీన్స్ మనం ప్రీవియస్ కేసులో చెప్పుకున్నాం, ఆస్ట్రేలియా టీం వాళ్ళకి మిగిలిన 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళ పీసీటీ 55 దగ్గర ఆగిపోతుంది. దీంతో ఇండియా దర్జాగా ఫైనల్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా మన వాళ్ళు మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 గెలిచి 1 డ్రా చేసుకున్నారు. అంటే సిరీస్ను 3-1 తేడాతో గెలుచుకున్నారు. సో ఈ సినారియోలో మన టీమిండియా పీసీటీ 60.52గా ఉంటుంది. దీంతో ఎగైన్ మన వాళ్ళు ఈజీగా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం మన మీద 2 మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళు శ్రీలంక మీద 2 మ్యాచ్లు గెలిచినా అండ్ ఇంకో డ్రా మ్యాచ్ చేసుకున్నా మొత్తం 57 వరకు మాత్రం ఉంటుంది వాళ్ళ పీసీటీ. సో ఈ కేసులో కూడా మన వాళ్ళు ఆస్ట్రేలియాని క్రాస్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. సో మన టీమిండియా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళాలంటే ఈ సిరీస్ను 4-1 లేదా 3-1 తేడాతో గెలవాలి. అప్పుడు మాత్రమే మన వాళ్ళు పీసీటీ 60 కంటే ఎక్కువ ఉండి ఈజీగా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్తారు. లేదా అలా కాకుండా మన టీమిండియా మిగిలిన 3 మ్యాచ్లో 2 మాత్రమే గెలిస్తే, అంటే సిరీస్ను 3-2 తేడాతో గెలిస్తే, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన పీసీటీ 58.77గా ఉంటుంది. దీంతో స్టిల్ డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ మన వాళ్ళు శ్రీలంక టీం మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే మన వాళ్ళు 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారంటే ఆస్ట్రేలియా మన మీద కూడా గెలిచినట్టే. అంటే దాని తర్వాత వాళ్ళు శ్రీలంక మీద కూడా 2 మ్యాచ్లు గెలిస్తే అప్పుడు 3 మ్యాచ్లు గెలిచినట్టు అయిపోతుంది. విచ్ మీన్స్ వాళ్ళ పీసీటీ 60 దాటేస్తుంది. సో మన టీమిండియా సిరీస్ను 3-2 తేడాతో గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్తారనే గ్యారంటీ లేదు. ఆస్ట్రేలియా టీం శ్రీలంక దాటిపై 2 మ్యాచ్లో కనీసం ఒక్కటైనా ఓడిపోవాలి. ఇప్పుడు మాత్రమే మన టీమిండియాకి ఛాన్స్ ఉంటుంది. సో మన వాళ్ళు 3-2 తేడాతో సిరీస్ గెలిచినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ మన చేతిలో ఉండవు. కంప్లీట్లీ శ్రీలంక టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. আর ఈవెన్ ఇంకా వరస్ట్ కేసు ఏంటంటే పాకిస్తాన్ టీం సౌత్ ఆఫ్రికా టీంను వైట్ వాష్ చేయాలి. ఎందుకంటే ఆ సందర్భంలో వాళ్ళు పీసీటీ 52 దగ్గర ఆగిపోతుంది కాబట్టి. సో 2 మన చేతిలో ఉండవు కాబట్టి మన టీంని ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇక ఇలా కూడా కాదు, బీజీటీ 2-2 తేడాతో ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు మన వాళ్ళ పీసీటీ 55.26గా మారుతుంది. సో ఈ కేసులో అయితే మన టీమిండియా ఫైనల్కి వెళ్ళాలంటే శ్రీలంక టీం ఆస్ట్రేలియాను 2-0 తేడా తోడించాలి. ఎందుకంటే 1-0 తేడా తోడించినప్పటికీ ఆస్ట్రేలియా టీం యొక్క పీసీటీ 57కి వెళ్ళిపోతుంది. దీంతో మన టీమిండియా ఫైనల్కు చేరుకోలేదు. సో మన వాళ్ళు సిరీస్ను 2-2తో డ్రా చేసుకుంటే ఇంక ఫైనల్కి వెళ్ళడం చాలా వరకు కష్టమైపోద్ది. ఎందుకంటే శ్రీలంక టీం ఆడబోయేది వాళ్ళ సొంత గట్ట మీద అయినప్పటికీ ఆస్ట్రేలియాని వైట్ వాష్ చేయడం కాస్త కష్టమైన విషయం. ఇక ఇలా కాదు, మన టీమిండియా బీజీటీ ఓడిపోతే, అంటే 2-3 తేడాతో బీజీటీ ఓడిపోతే అప్పుడు మన వాళ్ళు పీసీటీ 53కి పడిపోతుంది. అండ్ ఈ కేసులో చూసుకుంటే మనకున్న ఒకే ఒక్క దిక్కు పాకిస్తాన్ టీం. ఎందుకంటే పాకిస్తాన్ టీం సౌత్ ఆఫ్రికా మీద 2 మ్యాచ్లు గెలవగలిగితే అప్పుడు మన టీమిండియా పీసీటీ సౌత్ ఆఫ్రికా అంటే ఎక్కువ అవుతుంది. దీంతో మన వాళ్ళు ఫైనల్గా పాకిస్తాన్ అయితే ఫైనల్కి వెళ్తారు. కానీ ఇలాంటి సినారియో వచ్చిందంటే ఖచ్చితంగా మన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళకపోవడమే బెటర్. ఎనిమిది అయితే మన టీమిండియాకి వరస్ట్ పాసిబుల్ కేస్. సో మనకి బ్రైట్ సైడ్ ఏంటంటే ఇప్పుడు ఈ సిరీస్ని 4-1 లేదా 3-1 తేడాతో గెలవాలి. ఇన్ఫాక్ట్ 4-1 దాకా ఆలోచించనక్కర్లేదు, 3-1 తేడాతో గెలిస్తే చాలు, కళ్ళు మూసుకుని డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళిపోతారు. సో మన టీమిండియా మిగిలిన 3 మ్యాచ్లో 2 గెలిచి 1 డ్రా చేయాలని కోరుకుందాం. ఇక చివరిగా శ్రీలంక టీంకి ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం కదా, అదేంటంటే వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు ఆస్ట్రేలియాని ఓడించాలి. ఎందుకంటే ఇలా చేస్తే వాళ్ళ పీసీటీ 53.84గా మారుతుంది. దీంతో వాళ్ళు ఆస్ట్రేలియాని కాస్త బ్యాక్ ఫుట్ మీద పెట్టగలుగుతారు. బట్ స్టిల్ వాళ్ళు ఫైనల్కి వెళ్ళాలంటే సౌత్ ఆఫ్రికా టీం ఖచ్చితంగా మిగిలిన 2 మ్యాచ్లు ఓడిపోవాలి. అంటే శ్రీలంక టీం కూడా పాకిస్తాన్ హెల్ప్ కావాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళకున్న దారి ఇది ఒక్కటే. సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు ఓడిపోతేనే శ్రీలంక టీం రేస్లోకి వస్తుంది, లేకపోతే వాళ్ళు ఇంకా రారు. సో శ్రీలంక టీం వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు గెలవడం అంటే ఏదో చేస్తారు. బట్ సౌత్ ఆఫ్రికా టీం పాకిస్తాన్ మీద వైట్ వాష్ అవ్వడం, అది కూడా వాళ్ళ సొంత గట్లో, సో ఇదైతే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దీంతో మనం శ్రీలంక టీం ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా టేబుల్ లెవెల్ కంటే కింద ఉన్న టీమ్స్లో ఏ టీం కూడా 50 కంటే ఎక్కువ పీసీటీ సాధించలేదు. విచ్ మీన్స్ వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినట్టే. సో ప్రస్తుతానికి ఉన్న ఛాన్సెస్ బట్టి చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మరి ఆస్ట్రేలియా వీళ్ళిద్దరు ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. అండ్ మోస్ట్లీ సౌత్ ఆఫ్రికా టీం ఒక స్పాట్ను ఫిక్స్ చేసుకుంటుంది. ఇక మిగిలిన 2వ స్పాట్ను బీజీటీ రిజల్ట్ డిసైడ్ చేస్తుంది. అంటే బీజీటీ సిరీస్ని ఎవరైతే డామినేట్ చేసి గెలుస్తారో వాళ్ళే సెకండ్ టీమ్గా డబ్ల్యూటీసీ ఫైనల్కు క్వాలిఫై అవుతారు. సో మనమైతే మన టీమిండియా బీజీటీ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళాలని కోరుకుందాం. చూడాలి మరి మన వాళ్ళు కాపా టెస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ చేసి హోప్స్ని ఎలాగో ఉంచుతారా లేదనేది.